హలో అండి విజ్ఞాన గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివిస్టులుగా ఉంటున్నారో లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఫేమ్ తెచ్చుకుని సెలబ్రిటీస్ అవుతున్నారో వాళ్ళకి సినిమాల్లో ఛాన్సులు కావచ్చు, ఇతరత్ర షోస్ కావచ్చు మంచిగానే వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం అంతే ట్రోల్స్కి గురవుతున్నారు, అరెస్టులు అవుతున్నారు, జైలుకు కూడా వెళ్తున్నారు. రైట్. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రశాంత్ బెహ్రా కూడా ఇప్పుడు అంటే అమ్మాయిలకు సంబంధించి వేధించారు అంటూ కూడా ఒక యువతి కేసు పెట్టారు. ఆయన నిన్న అరెస్టు చేశారు పోలీసులు. కరెక్ట్. ఎలా చూడాలంటారు? స్వర్ణ, ఇప్పుడు మామూలుగా మన ఇద్దరమే మాట్లాడుకుందాం. నువ్వు నాకు కొద్దో గొప్ప తెలుసు, ఓకేనా? లైవ్లో ఉన్నా, ఇప్పుడు ఇది లైవ్ నడుస్తూ ఉంది. నేను నీ క్లోజ్ ఆ చనువుతో ఊరుకో స్వర్ణ బుగ్గగిలితే నీకు ఎలా ఉంటుంది? అంటే ఏ ఊరుకో స్వర్ణ అంటే బాగానే ఉంటుంది, బుగ్గగిల్లడం అయితే కొంచెం బాగోదు, చండాలంగా ఉంటుందా? అవును. అది నువ్వు లైవ్ అయిపోయిన తర్వాతనో నాకు చెప్తావు చాలాసార్లు, నువ్వు లైవ్ అట్లా చేయకూడదు, చనువు మనకు ఉంది, కానీ నువ్వు అలా బుగ్గలు గిల్లడాలు తొడలు కొట్టడాలు చేస్తే జనాలు నన్ను తప్పుగా అనుకుంటారా? నువ్వు 100 సార్లు నాకు చెప్తావు. ఇదే లైవ్లో నేను మళ్ళీ 2-3 సార్లు రిపీట్ చేస్తే ఏం చేస్తావు? నేనైతే 2 వేస్తాను. ఆ తర్వాత కూడా రిపీట్ చేస్తే కంప్లైంట్ ఇస్తాను. అంతే. మరి ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది అదే బేసికలీ, సింపుల్గా. వీళ్ళు ఇప్పుడు అమ్మాయి యాక్చువల్గా రాసిన కంప్లైంట్ మన దగ్గర ఉంది. ఒక పెద్ద పెద్ద ఇంత పేరా రాసింది. నేను సో అండ్ సో పలానా చోటు ఉంటాను, ఇది నా నెంబరు. ఈ అబ్బాయి నేను 1.5 year క్రితం మేము కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాం, ఏదో పరిచయం. అంటే అదేంటిది, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేవాడు. బాబు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పి అయినా సరే మానుకోవాలా, ఏదో దండం పెట్టేసి ఆ షూటింగ్ పూర్తయిందని చెప్పేసి హ్యాపీగా ఇంటికి వచ్చా. మళ్ళీ నా మిగతా షూట్లు నేను చేసుకున్నా. ఈలోపు ఏమైంది, ఈ పిల్లోడికి మెకానిక్ సంస్థ, ఇంతకుముందు పెళ్లివారం అండి, మెకానిక్ సంస్థ వచ్చి రా బాబు నువ్వే మెకానిక్వి, నీ పక్కన ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పారు. వీళ్ళందరూ వెళ్ళి అమ్మాయిని కనుక్కున్నారు. హీరో ఎవరు అని అడిగితే పలానా ఆయన. అమ్మ వద్దు, నేను వాడు ఉంటే నేను చేయను అనేది. ఎందుకు అంటే నా ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం, వాడు తిన్నగా ఉండడు, ఎలా పడితే అలా మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు, నాకు నచ్చవు, నాకు కన్వీనియంట్గా ఉండదు. వీళ్ళు వెళ్ళి చెప్పారు, బాబు నువ్వు ఉన్నందుకే ఆ పిల్ల చేయనంటుంది అంటే, వద్దు అనవసరం, మీరు హీరోని మారుస్తారేంటి ఇప్పుడు? లేదు కదా, అయితే హీరోయిన్ మార్చాలి లేదా హీరోని మార్చాలి, నన్ను ఎక్కడ మారుస్తారు అనే భయం మొదలయ్యి వెళ్ళి ఉండు నేనే కన్విన్స్ చేస్తాను ఆ పిల్లకి, సారీ గతంలో జరిగింది, నువ్వేం మనసులో పెట్టుకో మాకు, మన ఇద్దరం ఉంటే ఇది హిట్ అవుతుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను దూరంగానే ఉంటాను, నువ్వు దూరంగానే ఉండు, కలిసి ఏదో రకంగా పనిచేద్దాం. మళ్ళీ ఒప్పుకున్న సర్లే పోన్లే సారీ చెప్పాడు కదా అని వచ్చింది, పనిచేసింది. మళ్ళీ అంతే, ఆ పేరులో బమ్ ఉంటుంది, పేరు మొత్తం అప్పుడు పేరు ఎందుకని చెప్పట్లా, బమ్ ఉంటుంది అని చెప్పేసి వెనకాల కొట్టి నీ పేరులో బమ్ ఉందని నీ బమ్ముని కొట్టా. ఇంకా కొన్ని డైలాగులు, పాపము పిచ్చిది ప్రతి డైలాగ్ని మెన్షన్ చేసింది. నన్ను ఆ రోజు ఆ టైంకి ఆ లొకేషన్లో ఇలా అన్నాడు, పలానా రోజు ఆ లొకేషన్లో ఇలా అన్నాడు, ఇంకో రోజు ఇలా అన్నాడు, ఇంకో రోజు ఇలా అన్నాడు, ఇవన్నీ మెన్షన్ చేసి ఏం చెప్పింది, నాకు బేసికలీ ఇలా చేస్తే నచ్చదు, కానీ ఇతను తరచూ చేస్తున్నాడు, గతంలో కూడా చాలాసార్లు చెప్పిన అయినా వినట్లేదు, ఇదిగో నువ్వు మాట వినట్లేదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చెప్పి చెప్పుకోపో అన్నాడు. వచ్చి కంప్లైంట్ చేసి, కానీ చెబుతాను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా భయం ఎందుకు ఉండట్లేదు? ఆ విషయాన్ని కూడా పాపం మెన్షన్ చేసింది కంప్లైంట్. అంటే వెళ్ళలేదనే ధైర్యమా, లేదంటే వెళ్ళినా నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమానా? మేబీ అయి ఉండొచ్చు, ఆ కేర్లెస్నెస్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చెప్పి నీ అంతటి నువ్వే సారీ చెప్పాక యు ఆర్ రిపీటింగ్ అగైన్ అంటే దాని అర్థం ఏంటి? లేదా ఈ అమ్మాయి మీద నీకేమన్నా అవహేళన? ఇంకోటి కూడా చెప్తా విను, కొంతమందికి ఏముంటుందంటే నీతో సరిగ్గా మాట్లాడకని అందరితోనూ బాగుంటుంది అంటే ఇదో టైప్ ఉంటుంది, జెలసీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ నీతోనే ఎందుకు మాట్లాడట్లేదు, అందరితో ఎందుకు బాగా మాట్లాడుతుంది, నువ్వేదో ఇబ్బంది పెడుతున్నావు, నీ వల్ల కాదు. ఇప్పుడు మన అనుమతి లేకుండా ఎవరి మీద మన మీద చెయ్యేసినా కూడా ఇప్పుడు ఒక క్లోజ్నెస్ ఉంది, ఒక ఇద్దరి మధ్య నవ్వుకుంటూ మాట్లాడుకుంటాము, ఓకే, ఏదన్నా ఉంటే ఒక చేయడం ఉంటుంది. కాకపోతే అది నలుగురు ఉన్నప్పుడు వేస్తే అది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. వాడు వేసాడు కదా ఏముందిలే నేను వేయచ్చులే అనుకుంటారు. అంటే ఒక తరహా వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను అక్క అని పిలవచ్చు, నేను తమ్ముడు అని పిలవచ్చు, నేనే ఒక మాట ఏంటి అని ఇలా అనొచ్చు. అది 10 మంది ముందు నేను చేశాను అనుకో, ఓకే విజ్ఞానం మనం కూడా ఇలా అనొచ్చేమో అనుకుంటారు. అండ్ మళ్ళీ ఈఎంఐ ఒక డీసెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఇవాళ రేపు ఏంటంటే ఇండస్ట్రీలో కొంచెం చనువు వేస్తే పండ్లకి ఇచ్చుకుంటూ మీదికి వచ్చే వాళ్ళు ఉంటారు. అదే నువ్వే 2 అడుగులు మీదికి వేస్తే చేయబట్టి లాగే వాళ్ళు ఉంటారు. అవును. సో అలా అని చెప్పేసి ఈమె ఏం చేసింది, మేకప్ మెన్స్ని ఎక్కడ ఉంచాలో అక్కడ, బాబు కొంచెం దూరంగా ఉండి అద్దండి, హెయిర్ డ్రెస్సర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ, బాబు కొంచెం దూరంగా ఉండి చేయండి, కాస్ట్యూమర్ అక్కడ పెట్టు నేను తీసుకుంటా,
ప్రొడక్షన్ మేనేజర్ అక్కడ పెట్టు నేను తీసుకుంటా, అసిస్టెంట్ డైరెక్టర్ పర్లేదండి నాకు వినిపించింది నేను వస్తా. ఈ టైప్ ఆఫ్ మెయింటైన్ చేసుకుంటా బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ టెరిటరీని, ఈ ఎన్విరాన్మెంట్ని తను డిస్టర్బ్ చేశాడు. ఇలా ఈవిడ చెప్పుకున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు, బా మేడం అసలు నిజంగా ఎవరిని దగ్గర అని, షీఈ్ గుడ్ అని నువ్వు అనుకునే లోపల వచ్చి హే చిల్ అని దగ్గరకు వచ్చి బుగ్గ మీద టింగ్ అన్నాడు అనుకో, అప్పటిదాకా ఈవిడ డెవలప్ చేసుకున్నదంతా పోయినట్టేగా. ఈమె అందరితోనూ అలా ఉంటుంది, ఈ లొకేషన్లోనే ఇన్ని కథలు పడుతుందని వీళ్ళందరూ అనుకోరు. అదే కదా. సో అది తనకి ఎలా ఉంటుంది అవమానంగా. ఇట్లాంటివి చాలా చూసి చూసి చెప్పింది అప్పటికి, డోంట్ డోంట్ నో 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 మారలా అసలు మనిషి. అండ్ ఈ అమ్మాయి కూడా ఎంత మంచిదో చూడు ఇక్కడ కంప్లైంట్. యాక్చువల్గా నీ మీద ఎన్ని రకాలుగా కేసులు పెట్టొచ్చు, కానీ పెట్టలా పాపం, పెద్ద కేసులు ఏం పెట్టలా, నన్ను డిస్టర్బ్ చేశాడనే పెట్టింది. అంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుందే తప్ప నీ కెరీర్ని నాశనం చేయాలనుకోలే. ఇప్పుడు నువ్వు బెయిల్ మీద బయటికి రావాలని కాంప్రమైజ్ అవుతా ఉన్నా అవుతుంది, తన ఉద్దేశం అదే. నువ్వు 10 సార్లు చెప్తే నువ్వు వినట్లా అంతే. మళ్ళీ మనం ఇంకో దగ్గర పని చేసుకోవాలి, ఎందుకంటే మన కాంబినేషన్ హిట్ అయింది అన్నప్పుడు ఈ కాంబినేషన్. యాక్చువల్గా నిజంగానే వాళ్ళు అంటే కొన్ని సిరీస్లు ఎపిసోడ్లు చూసినప్పుడు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అనుకుని చాలా మంది అనుకున్నారు. అవును, కానీ అతనికి ఆల్రెడీ ఇంత ముందు పెళ్ళయిందటగా. అది వేరే వెబ్ సిరీస్ లేదు, అంతేనా? మావిడాకులు అనే వెబ్ సిరీస్. కానీ చాలా మంది ఇప్పుడున్న వార్త ఆల్రెడీ తను మ్యారీడ్, డివోర్స్ తీసుకుని ఉన్నారు అని కూడా అదే మావిడాకులు, దాన్ని వెబ్ సిరీస్ పేరు అది. సో ఇట్లా ఉన్నప్పుడు మన ఇద్దరు కాంబినేషన్ హిట్ అయింది అంటే 10 మంది పిలుస్తున్నారు, పిలిచిన ప్రతి చోట నువ్వు 10వ పొరకో పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మన ఇద్దరి మధ్యలో కూడా ఆ ర్యాప్ నీట్గా ఉండాలి కదా. నువ్వు అస్తమానం వచ్చి గిల్లుతూ ఉంటే, ఇప్పుడు నా పక్కన కొత్త హీరోని పెడితే నాకు 10 రూపాయలు ఇస్తా అంటున్నారు, మన ఇద్దరు కాంబినేషన్కి 100 రూపాయలు ఇస్తా అంటున్నారు. మరి మన ఇద్దరం ఎలా ఉండాలి? అంటే ఇంకొకటి కూడా ఉంటుంది, నా వల్లే నీకు మంచి పేరు వచ్చింది, నా వల్లే నువ్వు ఇంత సూపర్ డూపర్ హిట్ అయ్యావు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, అలా కూడా ఉంటుంది. సామ్మే లేకపోతే నీ వాల్యూ కూడా ఉండకపోయి ఉండొచ్చు కదా. 100% అది. ఎందుకంటే నేను హీరో సెంట్రిక్, నువ్వు కాకపోతే ఇంకో అమ్మాయి ఉంటుంది, నా పక్కన నువ్వు ఉన్నందుకే నీకు అంత విలువ ఉంది, నువ్వు ఇంకో హీరోతో పెడితే నీకు అన్ని డబ్బులు ఇస్తారా అని కూడా ఫీల్ అయ్యేవాడు ఉంటాడు. సో ఈ అబ్బాయిలోనే కొంచెం ఉంది. ఆ పిల్ల కూడా ఇబ్బంది పడింది, కానీ నీ మీద ఎన్ని కేసులన్నా పెట్టచ్చు, పెట్ల జస్ట్ పనిష్మెంట్ చేయాలనుకుంది అంతే. అది. సో ఇప్పుడు అరెస్ట్ అయితే చేశారు ప్రసాద్ ని, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే బెయిల్ మీద వచ్చినట్టు ఉన్నాడు అనుకుంటా, నాకు తెలిసి మోరల్ ఐ డోంట్ నో, వచ్చుంటాడేమో అని అనిపించింది. ఇప్పుడు ఇలాంటి కేసుల వల్ల కెరీర్ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వేరొకరు పని చేయడానికైతే ఇబ్బంది పడతారుగా. మళ్ళీ అమ్మాయి కూడా వాడితో చెయ్యొచ్చు, వీడికి బుద్ధి వస్తే ఇలా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక నాకు ఏదో క్రిన్స్ ఉంది. యాక్చువల్లీ వీళ్ళు ఉండేది మణికొండ, నార్సింగి పోలీస్ స్టేషన్లోనే కదా ఇవ్వాలి, జూబ్లీ హిల్స్లో ఎందుకు ఇచ్చింది తెలియదు అది నాకు. అంటే మళ్ళీ నార్సింగి పోలీస్ స్టేషన్లో, అసలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇటువంటి వాటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అక్కడే అవుతుంది అనుకున్నా నేను. జూబ్లీ హిల్స్ అనగానే అడ్రస్లు చదివా, ఆ అమ్మాయి అడ్రస్ కూడా మణికొండే ఉంది. అరే ఇదేంటి అటు కదా వెళ్ళాల్సింది, ఇటెందుకు వచ్చింది అనిపించింది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.